నవీన జ్యోతిష్యం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో మకర లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి 2025వ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను సూచిస్తుందో డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. 2025 మీకు ఒక కొత్త ధనాన్ని తీసుకురాబోతూ ఉంది. ఇప్పటి వరకు జీవించినటువంటి జీవితం ఒక ఎత్తు అయితే ఈ 2025లో ఇంకొక విధంగా మీరు జీవించబోతున్నారు. కొత్త ధనాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. ఈ వీడియోలో మాత్రం నేను ఏ గ్రహాలు ఏ రాసుల్లో తిరుగుతున్నాయి, ఎప్పటి వరకు తిరుగుతున్నాయి, ఎప్పుడు మళ్ళీ రాసులు మారుతాయి, ముందుకు తిరుగుతున్నాయా వెనక తిరుగుతున్నాయి, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ చెప్పడం లేదు. క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా నేను వెనకాల బ్యాక్గ్రౌండ్లో చేసుకుని మీకు ఫలితాలు మాత్రమే సూక్ష్మంగా చెప్పబోతూ ఉన్నాను. అయితే ఈ 2025వ సంవత్సరం దగ్గరికి వచ్చేటప్పటికి లగ్న బలం మాత్రం కాస్త తక్కువగా ఉంది. గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా మీకు లగ్న బలం అనేది ఉంటూ వస్తూ ఉంది. అంటే ఎన్ని ఆటుపోటులు ఎదురైనప్పటికీ మీరు తట్టుకొని నిలబడేటటువంటి సామర్థ్యం అనేది ఇస్తూ వచ్చింది. ఈ సంవత్సరంలో మాత్రం లగ్న బలం కాస్త తక్కువగా ఉంది. కేవలం 13వ తారీఖు జూలై నుంచి 28వ తారీఖు నవంబర్ ఈ మధ్య కాలంలోనే మీకు లగ్న బలం అనేది సూచిస్తుంది. ఈ సమయంలో అంటే 13వ తారీఖు జూలై నుంచి 28వ తారీఖు నవంబర్ మధ్య కాలంలో మీరు తలపెట్టినటువంటి పనులన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్తాయి. డబ్బు చాలా బాగా మీకు సమకూరుతుంది. డబ్బుకి పెద్ద లోటు అనేది ఈ సమయంలో ఉండదు. మీకు అందాల్సినటువంటి డబ్బు అనేది చేతికి అందుతుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాల మీద మీకు అచంచలమైనటువంటి విశ్వాసం అనేది వస్తుంది. ఎప్పటికైనా నేను విజయం సాధించకపోతానా, నేను సాధిస్తాను అన్నట్లుగా మీరు పట్టుకున్నటువంటి కుందేళ్ళకి మూడే కాళ్ళు అన్నట్లుగా ఎవరు ఎన్ని చెప్పినా మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నమ్ముకొని ఉంటారు. దీనికి తోడు మీ కుటుంబ సభ్యుల యొక్క ఆదర అభిమానాలు, వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది. కొంతమంది ఏమన్నా చేయాలనుకుంటే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ లేని దానివల్ల వెనక్కి తగ్గుతూ ఉంటారు. కానీ ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులు కూడా మీకు మద్దతుగా ఉండటము, మీకు సపోర్ట్గా ఉండటము, ధనపరంగా బాగుండటము, మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా బాగుండటంతో మీరు చక్కగా నాయకత్వ లక్షణాలతో ముందుకు పోతూ ఉంటారు. ఇక ఈ సమయం కాకుండా మిగతా సంవత్సరం అంటే 13వ తారీఖు జూలై నుంచి 28వ తారీఖు నవంబర్ మధ్య కాకుండా మిగతా సంవత్సరం అంతా కూడా మీకు ఎలా ఉండబోతూ ఉంది అంటే సంతాన స్థానం అనేది బాగుంది. అంటే సంతానపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఎవరికైతే సంతానం కోసం తహతహలాడుతూ ఉన్నారో వాళ్ళకి చక్కనైనటువంటి సంతానం అనేది కలుగుతుంది. ఆల్రెడీ సంతానం ఉండి సంతానం ద్వారా ఇబ్బందులు పడే వాళ్ళకు కూడా ఆ సమస్య నుంచి బయటపడతారు. ప్రేమికులకి చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాలు, ప్రేమ పెళ్ళిళ్ళు జరిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఈ సమయంలో మీ కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే విధంగా ఫలితాలు గోచరిస్తూ ఉంది. మానసిక ప్రశాంతత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ లగ్నంలో జన్మించినటువంటి సైంటిస్టులు కానీ లేకపోతే రీసెర్చ్ చేస్తూ ఉంటారు కొంతమంది, పిహెచ్డి ఇలా చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలము. కొత్త విషయాలని మీరు కనుగొనే స్థితిలో మీరు ఉంటారు, కనుక్కుంటారు కూడా. ఇక ఇదే సమయంలో రుణ రోగ స్థానం అనేది చక్కనైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది. అంటే శత్రువులు తగ్గుతారు, లేదా శత్రువులను మీరు కంట్రోల్ చేయగలుగుతారు. మీదే పై చేయి అనేది అవుతుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ఈ సమయంలో. అంతేకాకుండా కొత్త రుణాలు కావాలన్నా కూడా మీకు రుణాలు వస్తాయి. ఉన్నటువంటి రుణాలు తీర్చాలంటే తీర్చేటటువంటి స్థితిలో ఉంటారు. అంటే రుణము, రోగము ఈ 3 విషయాలకి కూడా తిరుగులేదు అన్నట్లుగా ఉంది. గత సంవత్సరం చూసుకుంటే ఈ రంగాల్లో మీకు అనుకూలత అనేది తక్కువగా ఉంది. అందుకే నేను వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ సంవత్సరం అనేది కొత్తదనంగా ఉండబోతూ ఉంది. ఇంతకుముందు లేని క్వాలిటీస్, ఇంతకుముందు లేని ఫలితాలు ఇప్పుడు మీకు వస్తూ ఉన్నాయి. ఇక తండ్రి గారితో మీ సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంటూ ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. స్పిరిచువల్ ట్రిప్స్కి సంబంధించి మీరు ప్రయాణాలు చేస్తే మీకు కలిసి వస్తూ ఉంది. తండ్రి గారి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు కుడుతూ ఉన్నాయి. టోటల్గా చెప్పాలంటే భాగ్యస్థానం బాగుంది. అందువల్ల ఒక ధనమనే కాదు, ఓవరాల్గా ఆనందం కానీ ఉత్సాహం కానీ అన్ని భాగ్యం అంటాం కదా, ఈ భాగ్యం అనేది మీకు చక్కగా ఉంది. పుణ్య కార్యక్రమాలు కూడా మీరు చేయగలుగుతారు. ఇక చివరగా
ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కాలంగా ఉండబోతూ ఉంది. ఇక నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళకి పదోన్నతులు, మంచి జీతం అనేది పెరగటము, లేకపోతే వేరే ఉద్యోగం రావటము, దీనికన్నా గొప్పగానైనటువంటి ఉద్యోగం, ఇలా మీకు ఉద్యోగ స్థానం అనేది చాలా బాగుంది. అందువల్ల ఇక ఉద్యోగస్తులకి అన్ని విధాల అంటే మీకు ఏమైనా ట్రాన్స్ఫర్స్ ఏమన్నా కావాలి అనుకుంటే మీకు ఇష్టమైన విధంగానే మీకు ట్రాన్స్ఫర్స్ కూడా వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఈ 2025 సంవత్సరం మీకు శుభాలని ఇస్తూ ఉంది. ఇక ఈ సంవత్సరంలో 10వ తారీఖు మే నెల నుంచి 5వ తారీఖు జూలై మధ్య గనక మనం ఒకసారి కనుక చూసుకుంటూ ఉంటే ఈ సమయంలో మీ మీద నిందలు రాకుండా, అపకీర్తి రాకుండా, ఓటమి పాలు కాకుండా జాగ్రత్త పడాలి. అంటే అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పీరియడ్. కాంపిటేటివ్నెస్కి ఇది తగినటువంటి సమయం అనేది కాదు. అంటే పోటీతత్వం, ఎక్కడన్నా పోటీ చేయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా వీటికి అంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదు. మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్గా మీకు ఏమన్నా పనులు కావాలంటే కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది. అయితే గవర్నమెంట్తో కాస్త వ్యవహారాలు చెడి మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. గవర్నమెంట్తో ఏ విధమైనటువంటి ఫలితాలు అంటే మీకు ఏమన్నా బిల్లులు శాంక్షన్ కావాలన్నా, లోన్ల కోసం ఎదురు చూస్తున్నా, గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూస్తున్నా, ఈ విషయంలో 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై వరకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇక 24వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు మే మధ్య, 23వ తారీఖు జూలై నుంచి 11వ తారీఖు నవంబర్ మధ్య ఈ సమయంలో వ్యాపారస్తులకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, వివాహ ప్రయత్నాలు విఫలం కావటము సూచిస్తూ ఉంది. ఈ వ్యవహారాలకు సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, అంటే ఎవరైతే వివాహం కోసం చూసుకుంటూ ఉన్నారో వాళ్ళు, లేదా వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం అనేది ఇది. ఇక 1వ తారీఖు జనవరి నుంచి 4వ తారీఖు ఫిబ్రవరి మధ్య, తిరిగి 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై మధ్య, చివరగా 27వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు నవంబర్ మధ్య ఈ కాలంలో మీకు సుఖస్థానం దెబ్బతినింది. అంటే కంఫర్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎక్కువగా మీరు కష్టపడాల్సి రావచ్చు. తల్లిగారితో కూడా కొన్ని సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇదే సమయంలో స్నేహితులతో కానీ, బంధువులతో కానీ మీకు రాకపోకలు ఇవన్నీ తగ్గుముఖం పట్టడము, లాభాలు మీరు ఊహించినంతగా లేకపోవటము, తగ్గించి లాభాలు అనేవి రావటము, రిలేషన్షిప్స్ కొంచెం మందకొండిగా ఉండటము, తల్లిగారి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తులు కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ యొక్క ప్రాపర్టీస్ని అమ్మాలనుకుంటే అది వాహనం కానీ, ఇల్లు కానీ, ఖాళీ స్థలం కానీ అమ్మేదానికి మాత్రం అనుకూలంగా ఉంది. కొనేదానికి మాత్రం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇక సమయాలతో సంబంధం లేకుండా ఈ సంవత్సరం మొత్తంగా కనుక మనం చూసుకుంటే ఖర్చులు అనేవి మీకు అమితంగా ఉండబోతూ ఉన్నాయి. అందువల్ల ఖర్చుల విషయాల్లో కాస్త జాగ్రత్తలుగా ఉండండి. అందువల్ల మీ దగ్గర డబ్బులు ఒక 10 రూపాయలు ఉంటే 11 రూపాయలు ఖర్చు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల దీనికి ఒక మంచి రెమెడీ ఏంటంటే డబ్బులు మీ దగ్గర ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్మెంట్ రూపంలోనో ఎలాగలాగా వాటిని వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయటము, మొత్తానికి మీ దగ్గర డబ్బులు లేవు అనిపించుకున్నట్లుగా చేస్తూ ఉండండి. విదేశీయానానికి ఈ సంవత్సరం అంతా కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు. మీకంటే చిన్నవాళ్ళైనటువంటి తమ్ముళ్ళతో కానీ, చెల్లెళ్ళతో కానీ అంత సంబంధ బాంధవ్యాలు ఉండకపోవచ్చు. ఇక మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఎవరితో వాదులాటలకి వెళ్ళొద్దు. ఎక్కడైనా చర్చా కార్యక్రమాల్లో ఉంటే వాటికి దూరంగా ఉండండి. చివరిగా క్రీడాకారులకు మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా కొంత నిరాశాజనకంగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు ఈ యొక్క మకర లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడా కామన్గా వచ్చేటటువంటి ఫలితాలను సెలెక్ట్ చేసి వాటిని చెప్పాను. ఇవి అందరికీ వర్తిస్తాయి. ఇక మీ యొక్క వ్యక్తిగత జాతకం కనుక మనం పరిశీలించి అవి కనుక చెప్పుకుంటే మీకు ఎక్స్ట్రాగా ఏమి రాబోతూ ఉన్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించి ఇది అందరికీ గ్లోబల్గా వేల మందికి చెప్పేటటువంటి ఫలితాలుగా గుర్తించండి. మరి ఒక మంచి వీడియోలో మనం త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.